మాస్టర్ కే టీవీ. ఈరోజు మా స్టూడియోలో డాక్టర్ కందుల మధు బీఆర్ఎస్ యూత్ వింగ్ నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు గురించి, అలానే కేజ్రీవాల్ అరెస్టు, కల్వకుంట్ల కవిత అరెస్టు గురించిన వివరాలు, దాని నుంచి వారి స్పందన ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే మధు గారు. చెప్పండి మధు గారు, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 12వ వ్యక్తిగా కవిత గారు, 13వ వ్యక్తిగా కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన విషయం మీకు తెలిసింది. నిన్న కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన విషయంలో కానీ, గత శుక్రవారం రోజున కవిత గారు అరెస్ట్ అయిన విషయంలో కానీ మీ యొక్క స్పందన ఏంటి? దీన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? ఇది 100% కూడా రాజకీయ కుట్రే. నరేంద్ర మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా ఏ పార్టీనైనా సరే, దక్షిణ భారతదేశంలో చాలా బలహీనంగా ఉన్న సందర్భంలో బీజేపీ పార్టీ దాన్ని ఇక్కడెక్కడ కూడా బలం పెంచుకునే పరిస్థితులు కనపడలేదు. కాబట్టి రాజకీయ కక్ష కోణంలో లిక్కర్ పాలసీని తెర మీదకి తీసుకొచ్చి సంబంధం లేని కవిత గారిని కానీ, ఇవాళ ఇప్పటి వరకు కూడా యాంటీ కరప్షన్ మీదనే ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేసిన కేజ్రీవాల్ గారిని, ఎవరైతే నరేంద్ర మోడీ పరిపాలనకి వ్యతిరేకంగా సమాంతరంగా ప్రజల్లో ఎదుగుతున్నటువంటి పార్టీలను చూసి రాజకీయ కుట్రతోటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు సిబిఐ కానీ ఈడీని కానీ అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఆయన వీళ్ళని సమాధి చేసి దాని మీద బీజేపీ ప్రభుత్వాన్ని పరిపాలించాలనే కుట్ర కూడా కనిపిస్తుంది. 100% కూడా గత ప్రభుత్వాలు కూడా చాలా, కాంగ్రెస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా 2G స్పెక్ట్రమ్ అని పెద్ద కుంభకోణం అని పేరు చెప్పి అలా 2G స్పెక్ట్రమ్ కుంభకోణంతో కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది. కానీ తర్వాత 4-5 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా దాని మీద సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఈ అయినా కానీ పొలిటికల్ పార్టీల మీద ఉన్నటువంటి ఎలిగేషన్లన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్న సంస్థలని జేబు సంస్థలుగా వాడుకోవటంలో మోడీ చాలా దిట్టగా మారిపోయిండు. ఇది ఆ కోణంలోనే దక్షిణ భారతదేశంలో తెలంగాణ బాగా బలంగా కేసీఆర్ గారి హవా వీస్తున్న సందర్భంలో ఆయన ఈరోజు కనుక మళ్ళీ దేశవ్యాప్తంగా కనుక కేసీఆర్ గారు ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టి మళ్ళీ భారతదేశ వ్యాప్తంగా ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, ఇటువైపు కేసీఆర్ గారు కానీ ఎక్కడ బీజేపీకి ఇబ్బందికరంగా మారుతారనే ఉద్దేశంలో ఆయన మానసికంగా దెబ్బతీయడం కోసం ఆయన కుమార్తె అయినటువంటి కవిత గారిని ఆ కేసులో ఇరికించారని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈడీ చూపించినటువంటి ఏవైతే సాక్ష్యాలు ఉన్నాయో ఆ సాక్ష్యాలని కూడా కామన్ జనాలు ఎవరైతే కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని నమ్మే విధంగా ఉంది. యాక్చువల్గా రామచంద్ర పిల్లే విషయంలో కానీ, అక్కడ ఆంధ్ర నుంచి ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు కానీ, మాగుంటి ఫాదర్ వాళ్ళ శ్రీనివాస్ గారు వాళ్ళ సన్ కానీ, ఇవన్నీ కూడా కవిత ఇన్వాల్వ్ అయ్యారు అనే విధంగా కామన్ జనాలు నమ్మే విధంగా ఉంది. దీని మీద మీరేమంటారు? మీరు ఇది ఒకటే గమనించాలి. విషయం ఏంటంటే, ఎప్పుడైతే కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్ భావించిందో దాని మీద ఫస్ట్ ఎక్సైజ్ కమిటీ తోటి ఒక కమిటీ వేసింది. ఒక 1 మంత్లో 3 మంత్రులతో ఒక కమిటీ వేసుకుంది. ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో మద్యం సరఫరా అనేది ప్రభుత్వం చేయడం సరైంది కాదని అరవింద్ కేజ్రీవాల్ గారు భావించడం వల్ల కొత్త మద్యం పాలసీ తీసుకొద్దామని చెప్పేసి తీసుకురావడం జరిగింది. దీన్ని వాళ్ళు ప్రధానంగా ఏం చేశారంటే, ప్రైవేటు వ్యక్తుల ద్వారా నడిపితేనే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఒక కొంత పాలసీ మేక్ చేసి దాన్ని అప్పుడు ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ గారికి పంపించడం జరిగింది. అనిల్ విజయల్ గారు ఉన్నారు. అయితే ఆయన దాన్ని వెంబటే ఏమి అప్రూవల్ చేయలేదు. 4 నెలల పాటు దాన్ని పరిశీలించిండు. దాంతోపాటు ఆయన కొన్ని సూచనలు చేసిండు. 6 సూచనలు చేసి ఆ విధానాలన్నీ పాలసీ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు అవి కూడా పాలసీలో ఇంప్లిమెంట్ చేసి బట్ ఆ సూచనలు కూడా చేశారు. ఆయన ఇంకోటి కూడా ఏం చెప్పాడు, మద్యం షాపులు ఇచ్చేటప్పుడు ఢిల్లీ అథారిటీ, డెవలప్మెంట్ అథారిటీకి ఒకటి, మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్ కూడా తీసుకోవాలని చెప్పారు. 100% కూడా ఆయన అప్రూవల్ తోటే పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ పాలసీ తీసుకొని వచ్చింది. ఏదైతే 9,500 కోట్ల రూపాయలు మనకి లాభం జరగబోతుంది అనే దాని మీద ఆ పాలసీ అనేది ముందుకు పోయింది. ఎప్పుడైతే తర్వాత కొత్త కమిషనర్ వచ్చినాడు, ఆయన సురేష్ కుమార్ వచ్చిన తర్వాత మళ్ళా లెఫ్టినెంట్ గవర్నర్ గారికి మళ్ళీ ఒక లెటర్ రాశారు. ఈ పాలసీలలో పెద్ద ఎత్తున ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, 35% లాస్ వచ్చిందని తర్వాత చెప్పారు. అంతకుముందు చిన్న చిన్న షాపులు ఉండే ఢిల్లీలలో మద్యం దుకాణాలు, అంటే అందులో 869 ఉంటే దాదాపు 60% వరకు ప్రభుత్వం కింద ఉండే. ఈ ఢిల్లీ అనేది సెంటర్ పాయింట్, వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీ కేంద్రంగా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏసీ మాల్స్ తీసుకొస్తే బాగుంటుంది అనే దాంట్లో జోన్లుగా విభజించారు మద్యం వ్యవస్థలు మొత్తం. 32 జోన్లు చేస్తే అందులో ఇప్పుడు మనం ఎవరైతే ఎలిగేషన్స్ ఉన్నటువంటి సౌత్ గ్రూప్కు సంబంధించి 30% ఆట ఉంది. అందులో 5 ఉన్నారు. అందులో ఎక్కడ కూడా కవిత గారి పేరు ప్రత్యక్షంగా ఎక్కడ లేదు. కానీ ఇందులో అనుమానించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే సురేష్ కుమార్ గారు అక్కడ మనకి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ గారికి దీని మీద విచారణ చేయించండి అని చెప్పిన తర్వాత 48 గంటల్లోనే పర్వేష్ అని చెప్పేసి బీజేపీ ఎంపీ కేసీఆర్ కుటుంబ సభ్యులకి దీంట్లో 100% వాటా ఉందని 48 గంటలలోనే చెప్పేసి, అంటే
కనీసము అంత పెద్ద వ్యవస్థల పాలసీలో ఇలాంటి జరుగుతున్నప్పుడు 48 గంటల బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు దాంట్లో ఉన్నారని ఎట్లా చెప్పిరని మేము అడుగుతున్నాం. అదొకటి. ఏదైనా ఇప్పుడు ఆ పాలసీలో ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఉన్నప్పుడే జరగాలి ఇది. కానీ ఇది ఒక కుట్ర కోణంతో ఎవరి పేరైతే సౌత్ గ్రూప్ లో పెట్టిన దాంట్లో నార్త్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్ని వ్యాపారాలు చేసినా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ సౌత్ నుంచి ఒక గ్రూప్ పోవటం అనేది మళ్ళీ ఇందులో కూడా విచిత్రం ఏంటంటే సౌత్ గ్రూప్ లో మెయిన్ గా ఉన్నటువంటి ఇండోస్పిరిట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు లేదా ఈ మాగంటి శ్రీనివాస్ కావచ్చు, శరత్చంద్ర కావచ్చు, వీళ్ళు అప్రూవల్ గా మారిరని చెప్పి వాళ్ళని బలవంతంగా ఒప్పించి దాని తర్వాత సంవత్సరం తర్వాత కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము అడుగుతున్నాం. అదే విధంగా అరవింద్ కేజ్రీవాల్ గారిని కూడా సిసోడియా గారు చేసి 1 year దాటిపోయింది. మరి కేజ్రీవాల్ గారిని కూడా కుట్ర కోణాలనే ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే ఇటు బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడం కోసం అటు ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ కొట్టడం వీళ్ళు బలవంతంగా కేసులు ఎరికిచ్చారు అనేది మేము పెట్టేటటువంటి కామన్ ఆలోచన ఏంటంటే ఈ అందరినీ ఈ అవినీతిని స్వీప్ చేస్తా అన్నటువంటి నినాదంతో వచ్చినటువంటి కేజ్రీవాల్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది అంత తెలియదా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి కేజ్రీవాల్ ఇంత సింపుల్ గా ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడు అనేది కామన్ జనాలు ఆలోచించినటువంటి దాని మీద మేమనేది కూడా అదే. ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుందంటే రాబోయే కొద్ది క్షీణించిపోతుంది. వృద్ధ సింహాల్లాగా కాంగ్రెస్ పరిస్థితి లేచి పరిగెత్తేది భవిష్యత్తు ఆశాజనకంగా ఎక్కడ కనపడట్లేదు. రాహుల్ గాంధీ గారు ఎటు పక్క చూసినా గానీ ఎంత పుంజుకోవడానికి ప్రయత్నం చేసినా గానీ ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఎదురు దెబ్బలే జరిగే క్రమంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలు కానీ కాంగ్రెస్ తో ఉన్నటువంటి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కానీ ఎవరు మాట్లాడినా కానీ ఇప్పుడు తమిళనాడులో కనుక స్టాలిన్ గారు మాట్లాడితే వాళ్ళు సనాతన ధర్మానికి వ్యతిరేకమైన వాళ్ళు, మన హిందువులకి వ్యతిరేకము, హిందువులు అంటే బీజేపీయే, రాముడు అంటే మా ద్వారానే రాముడు గుర్తుకొచ్చింది అనేది బీజేపీ వాదన. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకం. ఇంకోటి ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా కట్టరు హిందువులాగానే ప్రవర్తిస్తారు కానీ ఎక్కడ కూడా హిందూ ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగించే అంశాలలో చేయడు. ఆయన మీద ఎక్కడ అవినీతి ఆరోపణలు లేవు. నరేంద్ర మోడీ గారు అరవింద్ కేజ్రీవాల్ గారిని ఎప్పుడు టార్గెట్ పెట్టిండంటే ఎప్పుడైతే గుజరాత్ లో 11% ఓటింగ్ తెచ్చుకొని అక్కడ 11% ఓటింగ్ రావడం వల్ల కాంగ్రెస్ కి నష్టం జరిగినప్పుడు కూడా మోడీకి సమాంతరంగా భారతదేశ వ్యాప్తంగా వినపడే పేరు అరవింద్ కేజ్రీవాల్ చాలా బలపడుతున్నాడు. అక్కడ గోవాలో కూడా చాలా బలమైన తెచ్చుకున్నాడు. పంజాబ్ లో ఏకంగా ముఖ్యమంత్రి స్థానాన్ని గెలిచిండు. అంటే కాంగ్రెస్ వ్యతిరేకతని ఎక్కడైనా బీజేపీ క్యాచ్ చేసుకునే సందర్భంలో కొరకరాని కొయ్యేలాగా అరవింద్ కేజ్రీవాల్ గారు తయారయ్యారు. ఆయన ప్లస్ ప్రధానంగా దేశానికి రాజైన తల్లి కొడుకు అన్నట్టు దేశం మొత్తం ఉన్నా కానీ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని జీర్ణించుకునే అంశంలో మాత్రం 100% కూడా జీర్ణించుకోలేకపోతారు. నరేంద్ర మోడీ గారు ఏదైనా ఆయన మీద ఎలిగేషన్ పెడదామంటే ఏ రకంగా కూడా ఎవరికి అంతు చిక్కని వ్యూహంతో చిన్నగా చాప కింద నీరులాగా కేజ్రీవాల్ గారు పోతున్నారు. అందువల్లనే ఈ లిక్కర్ మద్యం కేసు అనేది కూడా అది నిలబడేది కాదు. కానీ ప్రస్తుత తాత్కాలిక గతంలో ఎన్నో స్కాములు చూసినాం, ఈడీలు సిబిఐలు పెట్టిన వాళ్ళ ఎంతమందికి శిక్ష పడ్డది అనేది మన కళ్ళగట్టినట్టు కనపడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే లోతుగా ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ అండ్ టీము పరివారే బ్యాచ్ అయితే ఉందో వాళ్ళు ప్రధానంగా ఫస్ట్ ఇట్లాంటి కేసులతో బ్లాక్ మెయిల్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళ పార్టీలో జరుగుతారో వాళ్ళు క్లీన్ చిట్ ఇప్పించేస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని గతంలో పోలవరం ఏటీఎం లాగా వాడుకుంటూ అది చేసింది ఇది చేసింది అని చెప్పిన నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఇలా చంద్రబాబు నాయుడు మించిన నాయకులు లేడు బీజేపీతో పొత్తుగానే అని చెప్పేటటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా మమతా బెనర్జీ దగ్గర సుబేంద్ర అధికారి అని చెప్పి అవినీతి పెద్ద ఎత్తున ఆయన చేసి ఆయన బీజేపీలో చూడగానే గంగా నదిలో స్నానం చేసినట్టుగా వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చే పునీతులు అయిపోతారు. ఇవాళ కేసీఆర్ గారు ఆ విషయంలో మొగ్గలే. వాళ్ళు ఎన్నికలకు ముందులో బీజేపీ రాయబారాలు నడిపింది, ప్రయత్నం చేసింది 100% వాస్తవం. కేసీఆర్ గారు ఈ విషయంలో అప్పుడు ఉన్న పరిస్థితులలో దాన్ని దూరం పెట్టాలని జీర్ణించుకోలేకపోవటం. దానివల్ల ఇంకొకటి ఏంటంటే గత ఎన్నికలలో బీజేపీ కవిత అరెస్ట్ కాకపోవటం వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఇటు ఇంటర్నల్ ములాఖత్ ఉందనేది ప్రజలు నమ్మిరని ప్రజల్లో ఉంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం మేమే, బీఆర్ఎస్ తోటి మాకు అవసరం లేదు అని చెప్పి కవితని ద్వారా కేసీఆర్ గారు ఇబ్బంది పెట్టి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ దెబ్బకొట్టి మళ్ళా ఇవాళ నువ్వు సేమ్ బీఆర్ఎస్ క్యాండిడేట్లే మళ్ళా చేసుకుని మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చుకున్నావు. ఇంత పెద్ద జాతీయ పార్టీ దక్షిణ భారతదేశంలో ఇంత బలమైన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఫైనల్గా ఇప్పుడు ఈ యొక్క రాజకీయ ఎత్తుగడల్లో కామన్ ఓటర్కి మీ పార్టీ తరఫున మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 100% కూడా రాజకీయ కుట్రగానం కాబట్టి ఎవరు నమ్మాల్సిన అవకాశం లేదు. ఎందుకంటే ఈడ 2 దఫాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కేసీఆర్ గారి కుటుంబం, కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం జరుగుతున్నప్పుడే వేల
కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు తెలంగాణ ఉద్యమాన్ని ఆపమని చెప్తే కూడా ఆయన ఎప్పుడు డబ్బుకు అట్లాంటి వాటికి ఆశపడినటువంటి నేపథ్యం ఉన్న కుటుంబం అయితే కాదు. కానీ రాజకీయ కుట్రలో కోణంగా భాగంగా ఇప్పుడు ఈ పిల్లే కావచ్చు వీళ్ళంతా కూడా అప్రూవల్గా మారారని చెప్తున్నారు. దాని వెనక ఉన్నటువంటి ఇంటెన్షన్ తోటి కవిత గారిని అడ్డం పెడుతున్నారని చెప్పి చెప్తున్నారు. కానీ ఇది ఏదైనా తేల్చాల్సింది కోర్టులు. ఇప్పుడు ఎలిగేషన్ పెట్టడం వరకే. మేమనేది కూడా అదే, కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద కుంభకోణం భారతదేశంలో చేసిందని 2G స్పెక్ట్రమ్ కుంభకోణం పెడితే ఇలా నీరు గారిపోయింది కదా. రేపు ఈ లిక్కర్ పాలసీ కూడా ఉత్తదే నీరు గారిపోయిందని తెలిసిన తర్వాత రాజకీయ కోణంలో రాజకీయంగా జరగాల్సిన లబ్ధి అయితే బీజేపీకి జరుగుతుంది కదా. ఇది ప్రజలు పరిశీలించాలా. ఎందుకంటే కేసీఆర్ గారిని మానసికంగా దెబ్బ కొడితే, కుటుంబ సభ్యుల విషయంలో దెబ్బ కొట్టగలిగితే, తెలంగాణలో పరిస్థితులు కానీ దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల మీద మళ్ళా పోరాటం చేయడానికి ఆయనకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా చేసే కుట్రలో భాగంగానే చేస్తారు. ఇవాళ వీళ్ళు కూడా ఏం సచ్చేలుగా ఏమీ లేరు. అమిత్ షా గారు కూడా సోహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో జైల్లో ఉండి వచ్చిన ఆయనే. ఏ రాజకీయ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 15-16 ఏళ్ళు జైల్లో ఉండొచ్చిన కలిముల్ లాంటి వాళ్ళు కూడా జైల్లో ఉండొచ్చిన వాళ్ళే. ఆ కేసు తేలదా అనేది సుప్రీంకోర్టు పరిస్థితి ఉంటుంది. కానీ బరాబరం కూడా తెలంగాణ నేపథ్యం కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం కానీ అది 100% కూడా వాళ్ళ పోరాటం ఉంది. ఆయన నాయకత్వంలో రాబట్టే తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగారు. అనామకులను కూడా, సామాన్యులు కూడా, విద్యార్థి ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా ఎంపీలు చేసిండు, ఎమ్మెల్యేలు చేసిండు. ఇలాంటి ఆయన ఎన్నో చూసిండు. ఆయన 100 మందితో ప్రారంభం చేసి ఇలా 2 దఫాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని బలంగా భారతదేశ వ్యాప్తంగానే బలంగా చేసిండు. కాబట్టి దీని నుంచి కోర్టుల ద్వారానైనా బయటపడతాం అనేది మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ఓకే, మీరు ఒక యువజన భాగానికి సంబంధించిన ప్రతినిధిగా ఇప్పుడున్న పరిస్థితులు బీఆర్ఎస్లో ఒకటి అసెంబ్లీ ఎలక్షన్స్లో పరాజయం, రెండోది ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్ళటం, ఇటు కాంగ్రెస్లో కానీ బీజేపీలోకి వెళ్ళటం. ఇది చూస్తూ ఉంటే కామన్ పీపుల్ బీఆర్ఎస్ పతనానికి అంచున ఉంది అనేటువంటిది ఉంది. అసలు ముందు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది అనేటువంటిది ఒక సంకేతం జనాలు ఫీల్ అవుతున్నారు. దీని మీద మీరు ఒక యువజన విభాగం అధ్యక్షుడు, యువజన భాగానికి సంబంధించిన వ్యక్తిగా మీరేం చెప్తారు? ఒకటి గుర్తుపెట్టుకోవాలని, కేసీఆర్ గారు చాలా ఉన్నతమైన లక్ష్యంతో ఆయన ప్రయాణం చేయాలని ఎప్పుడో మొదలుపెట్టిన రోజే 2002లో జలదృశ్యంలో పెట్టినప్పుడు పట్టుమని 100 మంది కూడా లేకుండానే మొదలుపెట్టిండు. ఆయన చాలామంది నవ్విర్రు, ఇది పుట్టేట్లా పుట్టేది, పోయేది, వచ్చేది కాదు పోయేది అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా అన్నారు. ఆయన రాజకీయంగా ఒక పక్క ఉద్యమ నేపథ్యం పరంగా రెండింటిని బ్యాలెన్స్గా చేసుకుంటూ ఇలా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చే క్రమంలో ఎంతోమంది వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకత్వమే బలంగా ఉండేది. తెలంగాణ ప్రాంతాలంతా కూడా సెకండ్ గ్రేడ్ పీపుల్ లీడర్షిప్లోనే ఉండేటోళ్ళు. మనం ఎవరైనా నాయకులం కావాలంటే అప్పుడున్న పరిస్థితులలో వాళ్ళని కలిసే పరిస్థితి లేదు, వాళ్ళు మనకంటూ తెలంగాణ ప్రాంతానికి ఒక ఐడెంటిటీ గుర్తింపు వచ్చింది. మాలాంటి కొత్త తరం 1983లో ఎన్టీఆర్ తర్వాత 2009లో కేసీఆర్ గారితోటే మళ్ళీ ఒక కొత్త తరం నాయకత్వం అనేది రాజకీయాలకు రావడం జరిగింది. ఆయన ఎంతో మందిని తయారు చేసిండు, నార్మల్గా ఉన్నోళ్ళని కూడా ఎంపీలుగా తయారు చేసిండు. మా దాంట్లో రాజకీయంగా వాడుకొని లబ్ధి పొంది అలా పక్క పార్టీ వాళ్ళకి పోతురు. కానీ వాళ్ళ జనంలో బలం ఉండి నాయకులైన వాళ్ళు కాదు. కేసీఆర్ ఉద్యమం వల్ల వాళ్ళు బలపడ్డోళ్ళు. కేసీఆర్ గారు తలుచుకుంటే కొత్త ఎమ్మెల్యేలను తయారు చేయగలుగుతాడు, ఎంపీలను తయారు చేస్తాడు. ఆయన ఒక కంపెనీ లాంటి మనిషి. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా కేసీఆర్ గారు చేసింది ఏంటంటే కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు రాజకీయంగా అస్థిరత జరిగితే తెలంగాణ ప్రాంతానికి చేయాల్సిన పనులు చేయమనే క్రమంలో పక్క పార్టీలో ఉన్నటువంటి నాయకులు తీసుకొచ్చుకున్నారు. ఆయన వేరే పక్క పార్టీని దెబ్బ కొట్టాలన్న ఉద్దేశం కాదు. అప్పుడు కుట్ర జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కొంత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనే దాంట్లో ఒక పెద్ద చర్చ జరగటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వాలన్నా, కరెంట్ ఇవ్వాలన్నా, మనం కళ్ళలు కన్నా తెలంగాణ తయారు చేయాలనే దాంట్లో రాజకీయ సుస్థిరత కోసం పక్క పార్టీ వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత అదే దఫాలుగా 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. చాలామంది ఇందులో ఉన్న మాలాంటి వాళ్ళకి అవకాశం రాకపోయినా బయట నుంచి వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడు కూడా రాజకీయపరమైనటువంటి అవకాశాలు పొందిన కేసీఆర్ గారు తీసుకునే నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి లాభం జరుగుతాయనే క్రమంలో మాలాంటి వాళ్ళు అందరం కూడా కొంత గ్యాప్ పెరిగినప్పుడు కూడా పనిచేసుకుంటూనే వచ్చినాం. ఇవాళ ఎవరైతే పూర్తి స్థాయిలో రాజకీయంగా ఇలా బొంతు రామ్మోహన్ కావచ్చు, పూర్తి స్థాయిలో మొట్టమొదటి మేయరు, ఆయన నేపథ్యానికి ఒక హైదరాబాద్ మేయరు వేరే పార్టీలలో చేయగలుగుతారంటే మనం ఆలోచించాల్సింది. ఇప్పుడు వరంగల్ ఎంపీ చేసినటువంటి ఆయన కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అన్ని ఎంపీ చేస్తే ఆయన కూడా ఇలా పార్టీ అంటే పార్టీని వాడుకొని ఆర్థికంగా బలపడి రాజకీయంగా పదవులు పొందిన వాళ్ళే ఇవాళ మా పార్టీని వదిలిపెట్టి పోతురు. వాళ్ళు పోయిన వాళ్ళు కూడా గతంలో మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా దాన నాగేంద్ర తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఆయన, మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన ఆయన, వాళ్ళ పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు.
కరడు కట్టినటువంటి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి మాలాంటి కొత్త రక్తము బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు మొత్తం కూడా ఆయనకు అండగుంటాం. రేపు అవసరమైతే అసెంబ్లీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి బలహీన వర్గాల నాయకుడిని కూడా కీలకమైన పదవి ఇస్తాడు. మెజారిటీగా ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ గూడు కడుతుంది, దేశం అంతా చూస్తారు. 80% ప్రజాస్వామ్యంగా ప్రజా సంఘాలు కుల సంఘాలు చైతన్యమైనటువంటి తెలంగాణలో ఈ ఒంటెద్దు పోకని ప్రజలు ఒప్పుకోరు. ఇది కేసీఆర్ గారికి బలంగా తెలుసు. ఆయన ఏ వర్గాలైతే అధికారంలో ఉండి కొంత ఆయనకి దూరమైనమో ఇప్పుడు వాళ్ళంతా పాత వాళ్ళందరం దగ్గరికి చేరి చాలా బలపడబోతున్నాం. మేము ఖచ్చితంగా కూడా ఈ పూటకో పార్టీ మార్చే బ్యాచ్ల్ని ఆయనకు కూడా తెలిసి వచ్చింది. సొంతోడే కిరాయుడు అనేది అర్థమైంది. కాబట్టి టీఆర్ఎస్కి బలమైన సొంత కుటుంబం ఉంది. ఈ కుటుంబంతో ఈ రాబోయే ప్రజా ఉద్యమాలలో బలంగా పోరాడుతాం. ఇది కూడా మా మంచికి అనేది మాకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మీ పార్టీలో నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని చెప్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే కామన్ జనంలో కానీ రేవంత్ రెడ్డి గారిని చెప్పిన విషయం ఏంటంటే మేము ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచే హరీష్ రావు అయితే ఏంటి కడియం శ్రీహర్ లాంటి వాడు నా పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ పార్టీ 3 నెలలు 6 నెలల కంటే ఎక్కువ ఉండదు, ఆ గవర్నమెంట్ది ఏముంది, గవర్నమెంట్ పడిపోతుంది, మేము పడగొడదాం అనేటువంటి ఏవైతే కామెంట్స్ చేశారో దీనివల్లనే నేను అలర్ట్ అయ్యి నా డోర్స్ ఓపెన్ చేశాను, వాళ్ళు వస్తున్నారనే మాట అన్నారు. ఈ విషయంలో మీ పార్టీ నుంచి మీరు చెప్పేటువంటి కామెంట్ ఏంటి? 100% కూడా అట్లా మా పార్టీ వాళ్ళు ప్రభుత్వం కూలిపోద్ది అన్నా కానీ మేము కూలగొడతాం లేదు. ఎందుకంటే ఆ పార్టీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అంతా లోకల్ పార్టీ ఉంటుంది. ఒకరోజు బట్టి విక్రమార్క గారు అలుగుతారు, ఒకరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అలుగుతారు, ఒకరోజు శ్రీనివాసరెడ్డి గారు అలుగుతారు. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ప్రభుత్వం కూలిపోద్దన్నారు. కానీ అలిగినా కూడా హక్కున చేర్చుకున్నటువంటి స్వతంత్రం మా పార్టీలో ఉంది, బీఆర్ఎస్లో అది లేదు అంటారు. ఎన్ని రోజులు చూద్దాం, 100 రోజులలో ఉకిరి బిక్కిరి అవుతాం అనేది వాళ్ళు మేము అనుకున్నది. ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళదంతా కూడా పైకి గంభీరంగా కనిపిస్తుంది కానీ లోపల ఏం జరుగుతుంది అనే దాంట్లో నిన్న మొన్న కూడా శ్రీనివాసరెడ్డి గారు బీజేపీలో పోతున్నారు అనేది కూడా చేశారు. ప్రభుత్వం రాగానే రైతు బంద్ చేయాల్సినటువంటి డబ్బులు కూడా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన పెండింగ్ బిల్లులకి ముందు నాయకుల్ని సాటిస్ఫై చేయడంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి దృష్టి ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైనా చిన్న విషయంలో కనుక ఏదైనా విషయం అయితే కూడా మిగిలిన పార్టీలు ఉన్నటువంటి నాయకులు సంతోషపడే పరిస్థితి ఉన్నది. మాకు ప్రజలు ఇచ్చిన తీర్పుని కేసీఆర్ గారు చాలా హుందాగా గౌరవిస్తారు. ఆయన ప్రభుత్వాన్ని కూల్చేంత చేయాలనుకుంటే ఆయన ఎప్పుడూ చేయగలుగుతాడు కూడా. కానీ ప్రజా తీర్పుకి చాలా గౌరవించేటటువంటి వ్యక్తి. ఆయన అతి సామాన్య రాజకీయాలలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో ఆటుపోట్లు చూసిండు. కానీ కాంగ్రెస్ లో కిరాయి మనిషి రేవంత్ రెడ్డి గారు, ఆయన వాళ్ళ పుట్టి పెరిగిన ఆయన కాదు. మిగిలిన వాళ్ళంతా కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన వాళ్ళు చాలా మంది నాయకులు ఉన్నారు. ఇక్కడ కిరాయి మనుషులకి ప్రయారిటీ ఎక్కువైపోతుంది. పాత నుంచి పుట్టి పెరిగినప్పటి నుంచి ఉన్న వాళ్ళకి ప్రయారిటీ లేదు. ఇలా మీరు ఎంపీ స్థానాలలో కూడా చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి మారిన వాళ్ళకి ఒక రోజులో ఎంపీ టికెట్ వచ్చింది. కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో లేకపోయినా సొంత వ్యాపారాలు దెబ్బ తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు ఆస్తులు అమ్ముకొని కాంగ్రెస్ ని కాపాడిన వ్యక్తులకి పరిస్థితి బాగాలేదు. విహెచ్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు పార్టీ నమ్ముకుని ఉన్నారు. వాళ్ళకి ఇస్తే ఏమైతుందని మేము అడుగుతున్నాం. బొంతు రామ్మోహన్ గారు లాంటి వాళ్ళని మా పార్టీ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన నాగేందర్ గారు ఎమ్మెల్యే వాళ్ళని తీసుకొని మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటిది ఎప్పుడైనా అది నీటి బుడగ లాంటిదే. ఆ రేవంత్ రెడ్డి గారి నమ్మకం మీద వాళ్ళకి ఎంతవరకు నమ్మకం ఉందనేది వాళ్ళకి ఆయన మీద లేదు, ఈయన మీద వాళ్ళకి లేదు. ఢిల్లీకి పోయినా తోడు ఒక మనిషి లేకుండా ప్రధానమంత్రి గారు కలిసేటప్పుడు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం గారు లేకపోతే ప్రజలలో ఎక్కువ డిప్యూటీ సీఎం అని సోషల్ మీడియాలో తిరగగానే మొన్న మార్చి తుమ్మల నాగేశ్వరరావు గారిని శ్రీనివాసరెడ్డి గారిని ఇట్లా ఎవరో ఒకరిని నిఘా నీడలు అయితే నడుస్తుంటది. కాబట్టి కేసీఆర్ గారికి అలాంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళా ఎన్నికలు ఉన్నాయి, మళ్ళా కొత్త రక్తం తీసుకొస్తారు, మళ్ళా పోరాటం చేస్తాము. మెయిన్ వాళ్ళ పార్టీ నాయకుల నుంచే రేవంత్ రెడ్డి గారు ఆయన పదవిని కాపాడుకోవాలి. 100 రోజులు కాబట్టి ప్రజల వ్యతిరేకత వస్తుంది అనేది ఇన్ని రోజుల వరకు ఆగిరనుకుంటున్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఇచ్చిన స్థానాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓటింగ్ ని బట్టి అది ఉంటుందా కూలిపోతుందా అనేది వాళ్ళ నాయకులే నిర్ణయిస్తారని నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ ఢిల్లీ కేసు సంబంధించి కామన్ ఓటర్లకు ఏదైతే ఉందో, ఏది కవిత ఇన్వాల్వ్ అయి ఉంది అనేటువంటి ఒక నెగిటివ్నెస్ అనేది ఓటర్లో ఉందో దాని మీద మీరు ఓటర్కి చెప్పేది ఒక యూత్ వింగ్ నాయకుడిలాగా మీరు చెప్పేటువంటి విషయం ఏంటి ఓటర్కి? ఒకటేనా, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారికి ఉన్నటువంటి గొప్పతనం గురించి మనకు తెలిసింది. ప్రధానంగా మేమనేది ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా స్లోగన్ ఏంటంటే ఇప్పుడు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో జై తెలంగాణ అనరు, బీజేపీ వాళ్ళు కూడా జై తెలంగాణ అనరు. ఇక్కడ ఒక పార్లమెంట్ స్థానం ఇవ్వాలంటే 30-40 ఏళ్ళ నుంచి అదే పార్టీలో పనిచేస్తున్నాం, వాళ్ళకి ఆ టికెట్ వస్తుందా రాదా అనేది
రాత్రి సీల్డ్ కవర్లో ఎవరి పేరు వస్తే వాళ్ళే అభ్యర్థులు అవుతారు. వీళ్ళకి ఓటు వేయటం వల్ల తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద పార్లమెంట్లో వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం డ్రై అయిపోయినటువంటి తెలంగాణని గత 2 దఫాలల్లా 24 గంటల కరెంటు కానీ నీళ్లు కానీ ఇలా రైతులు ఎక్కడ చూసినా పట్ట పొలాలకి గేట్లు ఎత్తుతామంటే పార్టీ గేట్లు ఎత్తి పక్క పార్టీల నాయకులను తీసుకోవటం కాదు, గేట్లు ఎత్తి నీళ్లు పారదొలితే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు. రాబోయే 2 నెలల్లో తాగటానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అతిపెద్ద కరువు రాబోతుంది. దీన్ని చూడకుండా ఢిల్లీకి నెలకి 10 సార్లు ఢిల్లీకి పోవటము, ఢిల్లీ పోయి సీల్ కవర్లు తెచ్చుకోవటము, 32 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే అలా ఒకే సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వటము. మేము కేసీఆర్ గారు 24 గంటలు కూడా కేసీఆర్ గారి పీరియడ్లో 3 కోట్ల టన్నుల వరిని ఉత్పత్తి చేసినటువంటి తెలంగాణ ఇవాళ తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి వచ్చింది. వీళ్ళకి చేయటం రాదు, నీళ్లు నిల్వ చేయటము దాన్ని చెప్పి కాళేశ్వరం అంటే కాళేశ్వరం మీద ఎంక్వైరీ ఏమని అయ్యాల అఫీషియల్గానే కేసీఆర్ గారే చెప్పింది కదా. ఇంతవరకు ఆడ 2 కుంగిపోయిన పిల్లల్ని పట్టుకుని 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పారు. 1,00,000 ఎకరాలకి నీళ్లు, 1 కోటి ఎకరాలకి నీళ్లు అందించే ప్రాజెక్టును తీసుకొని చేయడం చేతగాక వాళ్ళు ఎప్పుడైనా మీ 6 గ్యారెంటీల్లో ఏం అమలవుతున్నాయని మనం అడగటము అని చెప్పేసి ఇగో భూములు ధరణి పోటలలో ఈది ఇవ్వబోతున్నాము, కాళేశ్వరంలో ఈది ఇవ్వబోతున్నాము, 5 ఇవ్వబోతున్నాము అని చెప్తున్నారు. కానీ ఈ 10 ఏళ్ళు చేసినంతా కూడా ఈ 100 రోజులల్లో మొత్తం గాలి గెలిచిపోయింది. తెలంగాణకు సంబంధించిన నీళ్ళ విషయంలో కానీ, తెలంగాణకు సంబంధించిన హక్కుల విషయంలో కానీ, తెలంగాణకు సంబంధించిన ఆత్మగౌరవ విషయంలో కానీ, తెలంగాణ అనే పదం పార్లమెంట్ వినపడాలంటే బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి. ఈ రాజకీయపరమైన కక్షలతోటి పెట్టేటటువంటి కేసులతోటి అయ్యేది కాదు, పోయేది కాదు. అవి రేపు కోర్టులలో క్లీన్ చిట్ తీసుకొని సంవత్సరమైనా 6 నెలలైనా 2 రోజులైనా కోర్టు ద్వారా బయటకు వచ్చేటటువంటి దమ్ము, ధైర్యం, ఆ నేపథ్యం ఆ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి కుటుంబానికి ఉంది. కాబట్టి మేము పార్లమెంట్లో తెలంగాణ గలం వినాలన్నా, తెలంగాణ అనే పదం రావాలన్నా, ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్టుందో అప్పుడే బాగుందనే కాడికి వచ్చిన వాళ్ళు మమ్మల్ని, మన అభ్యర్థుల్ని, కేసీఆర్ గారిని నమ్మి కనుక పార్లమెంట్కి పంపితే పార్లమెంట్లో కూడా తెలంగాణకు కావాల్సినటువంటి హక్కుల మీద కానీ ఏ విషయాలైనా కానీ పోరాటం చేయడానికి చాలా బలం ఉంటుంది అనేది మేము చెప్పేటటువంటి. ఓకే థ్యాంక్ యూ మధు. ఇది డాక్టర్ కందుల మధు, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు విశ్లేషణ. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మాస్టర్ కీ టీవీ. థ్యాంక్ యూ.